నాయుడుపేటలో శిథిలావస్థకు చేరిన మాదిగల శ్మశాన వాటికకు పునర్జీవనం లభించింది. పాత ఎంఆర్ఓ కార్యాలయం వెనుక ఏటికట్ట వద్ద ఉన్న ఈ శ్మశాన వాటికను వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి తన సొంత నిధులతో పునరుద్ధరించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాసవరం గోపాల్ మాదిగ వినతి మేరకు ఈ పనులు చేపట్టారు. సుమారు 600 కుటుంబాలకు ఉపయోగపడే ఈ శ్మశాన వాటికను గతంలో అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా శ్మశాన వార్డును అన్ని వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పేరు మాసారం గోపాల్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్. మాది ఇది హిందూ మాదిగ శ్మశాన వాటిక. సుమారు 600 నుంచి 700 కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక శిథిలావస్థకు చేరుకుంది. దీని గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కేఎంఆర్ గారి కలికి మాధవరెడ్డి గారి దాతృత్వంతో ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్లీనింగ్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు కూడా మరోసారి కలికి మాధవరెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. చదువు చేసే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి గారికి మా కమ్యూనిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వానికి మీరు విన్నపించుకుంటారా? ప్రభుత్వంకి పలుసార్లు చెప్పాము కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ అధికారులకి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చారు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కంపల్సరీ పరిస్థితిలో గతంలో ఎట్టయితే మాకు ఆయన దాతృత్వంతో ఇది చదువు చేసి ఇచ్చాడో అదే క్రమంలో ఈరోజు కూడా ఆయన మరోసారి దాతృత్వం దాటుకున్నారని అందుకు మేము కృతజ్ఞత. శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారా? శాశ్వత పరిష్కారం అంటే దీనికి అన్ని శ్మశాన వాటికలకి లక్షలాది రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వాలు కానీ మా శ్మశాన వాటికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా స్పందించట్లే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలా, దీనికి ఒక నిధి కేటాయించి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని